సూర్యాపేటలో సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షులు తాడోజు శ్రీనివాసాచారి హాజరయ్యారు. ఆయన అడిగారు, సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా వరుసగా సమావేశాలు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం లోపల సాధు సంతులతోటి, స్వామీజీలతోటి, ధార్మిక సంఘాలతోటి, హిందూ సంఘాలతో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన కారణం ఏంటంటే హిందువుల లోపల ఉన్నటువంటి ఆవేదన. ఎందుకంటే మీరు ఈ ఈ మధ్యన చూడవచ్చు, మీరు విజయవాడలోని ఆ గ్రామం పక్కన ఉండే పెడన గ్రామంలో హిందువుల పైన ముస్లిం దాడి చేయడం జరిగింది. నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా తంగడి గ్రామంలో కూడా దాడి జరిగింది. దాచపల్లిలో కూడా క్రైస్తవులు హిందువుల మీద దాడి చేశారు, ముస్లింలు దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాయచోటి ప్రాంతంలో అయితే ఏకంగా మా యొక్క మసీదు ముందు నుంచి మీ యొక్క హిందువుల దేవుళ్ళకు సంబంధించిన వీరభద్ర రథయాత్ర కూడా వెళ్ళొద్దని చెప్పేసి అడ్డుకొని రాళ్ళు వేయడం జరిగింది. మరి నిన్న ఇక నంద్యాల జిల్లాలో కూడా చర్చి వాళ్ళు మా యొక్క చర్చి ముందు మీ యొక్క వాయిద్యాలు కావచ్చు, మంత్రాలు వినపడదని చెప్పి వాళ్ళు కూడా దాడి చేయడం జరిగింది వినాయక నిమజ్జనం ర్యాలీ మీద. ఇవన్నీ దాడులు జరుగుతున్న సందర్భం లోపల హిందూ సమాజం కూడా ఒక ఆవేదన గురవుతుంది. ఏదైతే మెజార్టీ నుండి హిందువుల యొక్క ఓట్లు వేసుకొని గెలుచుకొని గద్దెనెక్కిన రాజకీయ నాయకులు హిందువులకు ఏ విధంగా ఇలాంటి దాడులు జరిగినా, హిందువుల ఆలయాల మీద దాడులు జరిగినా, ఆలయాలు నేలమట్టం చేసి కూలుస్తున్నా, ఈ యొక్క హిందువుల ఆలయాల యొక్క భూములు కబ్జా గురవుతున్న ఈ రాజకీయ నాయకులు నిమ్మక నీరెత్తిన వ్యవహరిస్తూ ఉన్నారు. వారు కనీసం కూడా హిందువుల పట్ల ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమం లోపల హిందువుల ఆవేదన, మన యొక్క ధర్మం కోసం ఎవరు రాదు, మనం ఓట్లు వేసి గెలుచుకున్న రాజకీయ నాయకులు కూడా ఈరోజు మౌనం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనమే హిందువులకు హిందువుగా తోడుగా ఉండి ఈరోజు ఖచ్చితంగా ఐకమత్యమై జాగృతమై మన యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని కూడా ఏకీకృతం చేసి, జాగృతం చేసి హిందూ సమాజం రక్షణ కోసం కూడా కృషి యొక్క ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఇలాంటి కార్యక్రమం కాకుండా ఇంకా గొప్పగా ఏదైతే కార్యక్రమం చేస్తారో ఇంతకంటే గొప్ప కార్యక్రమం కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల లోపల జిల్లాల వ్యాప్తి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలనే ఉద్దేశం కూడా సంకల్పం చేస్తూ ఉన్నారు. ఇక మీటింగ్లో కూడా ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చూస్తే చాలా దుర్మార్గంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈరోజు ఎందుకంటే ఒక మసీదు ముందు నుంచి మీ యొక్క యాత్ర వెళ్ళొద్దు, మీ యొక్క వినాయక నిమజ్జనం యాత్ర వెళ్ళొద్దు, మా చర్చి ముందు నుంచి వెళ్ళొద్దు అంటే మెజార్టీ ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు, ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి శృతి మించక ముందే ఖచ్చితంగా సమాజం మేల్కోవాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు పట్టిన దౌర్భాగ్య స్థితి యొక్క రాష్ట్రాల లోపల మనకు పట్టొద్దనే ఆలోచనతోటి ఈరోజు సమాజాన్ని జాగృతం చేసి సనాతన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం.